హలో అండి. ఇవి డాలియా ఫ్లవర్స్. ఇవి మనం నాటుకోవాలంటే కొమ్మలు నాటుకోవచ్చు. ఈ కిందనేమో దుంపలు ఉంటాయి అన్నమాట. ఆ దుంపలు తీసి మనం నాటుకోవచ్చు. అవి ఫ్లవర్స్ అదే మొక్కలు వస్తాయి అన్నమాట. ప్లాంట్స్ వస్తాయి. ఇవ్వండి, ఇవన్నీ కొమ్మలు వేసుకోవచ్చు. దుంపలు కూడా ఈ అడుగునేమో దుంపలు ఉంటాయి. ఆ దుంపలు కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు కొన్ని సీడ్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ పువ్వులేమో దీనికి కాయలు వస్తాయి అన్నమాట. కాయలు వస్తాయి, అవి సీడ్స్ అవుతాయి. అవి కూడా విత్తనాలు అన్నమాట. చూడండి, ఇలా కాయలు వస్తాయి, దీంట్లో విత్తనాలు ఉంటాయి. ఇదిగోండి ఫ్లవర్, ఇది ఇదిగోండి, ఇవి విత్తనాలు అన్నమాట. ఇదిగోండి, ఇవి కూడా ఫ్లవర్సే. ఇవి ఈ చెట్టుకి కాయలు కాస్తాయని మీకు తెలుసా? తెలియకపోతే చూపిస్తాను. వీటిలోని చాలా కలర్స్ ఉంటాయి. ఎల్లో, ఇగోండి పింక్ ఈ కలర్స్ ఉంటాయి. ఈ చెట్టుకేమో కాయలు వస్తాయి అన్నమాట. కాయలు ఎలా ఉంటాయంటే ఇగోండి, ఇవి దీని కాయలు, దీంట్లో సీడ్స్ ఉంటాయి. ఇగోండి కాయలు, ఇగోండి ఇవి కాయలు. మీకు తీసి చూపిస్తాను సీడ్స్ ఇందులో ఎలా ఉంటాయని చూపిస్తాను. చూడండి, ఇగోండి ఇగోండి ఈ బ్లాక్గా ఉన్నాయి కదా, అవి సీడ్స్. కింద చూపిస్తాను, కింద పెట్టి. ఇగోండి, చూసారా, ఈ బ్లాక్గా ఉన్నాయి కదా, ఇవి విత్తనాలు అన్నమాట. ఇవన్నీ విత్తనాలు. చూసారా, బ్లాక్ ఇగోండి, ఇవి విత్తనాలు. ఇగోండి ఈ ఫ్లవర్స్వి. ఇగోండి ఈ పువ్వులకి ఇగోండి దీని కాయలు వస్తాయి అన్నమాట. దీనికి ఇవి విత్తనాలు. ఇగోండి చూపిస్తాను. ఇగోండి ఈ చెట్టు, ఇవి విత్తనాలు, వీటి విత్తనాలు అన్నమాట. ఇవి చూసారా, ఇగోండి వీటివి. ఇవి ఫ్లవర్స్. వీటిలో చాలా రకాలు ఉంటాయి. పింక్, రెడ్, ఎల్లో, పర్పుల్ అన్ని కలర్స్ ఉంటాయి. దీనికేమో, ఈ చెట్టుకేమో కాయలు వస్తాయి. ఈ కాయలు ఇవ్వండి ఇలా ఉంటాయి. నేను ఇంకా ఇవి మొగ్గలు అనుకున్నాను, ఎప్పటికీ రావట్లేదు ఏంటని చూస్తే ఇవి విత్తనాలు అన్నమాట. కాయలు ఇవి ఫ్లవర్స్.